నమస్తే వెల్కమ్ టు సివిఆర్ న్యూస్. సూపర్ స్టార్ మహేష్ బాబు కుమార్తె సితార ఘటమనేని ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఇక ఇటీవల జరిగిన విజయ్ దేవరకొండ రష్మిక మందన్న వివాహ రిసెప్షన్ లో తన స్టైలిష్ లుక్ తో అందరి దృష్టిని ఆకర్షించిన సితార అంతకుముందు పిఎంజే జ్యువెల్స్ కార్యక్రమంలో షో స్టాపర్ గా ర్యాంప్ వాక్ చేసి ప్రశంసలు అందుకుంది. మరి డాన్స్, మోడలింగ్, బ్రాండ్ల ఎండార్స్మెంట్స్ లతో కూడా ఇప్పటికే సొంత గుర్తింపు తెచ్చుకున్న ఈ స్టార్ కిడ్ త్వరలోనే హీరోయిన్ గా వెండి తెరపై కనిపిస్తోందా అనే చర్చ కూడా జోరుగా సాగుతోంది. ఇక ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారిన సితార ఘట్టమనేని గురించి ఈ ప్రత్యేక కథనం. అసలు సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురా మజాకా అన్నట్లుగా సితార ఆ రేంజ్ లో దూసుకుపోతోంది. మరి ఇప్పటికే ఆ సితార ఘట్టమనేని సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ఒక ప్రత్యేక గుర్తింపుగా మారుతోంది. మరి ఈ స్టార్ కిడ్ ఇప్పటికే సోషల్ మీడియాలో ఫ్యాషన్ కావచ్చు, డాన్స్ కావచ్చు, మోడలింగ్ కావచ్చు, ఇవన్నిటితో కూడా అభిమానులను ఆకట్టుకుంటోంది. ఇక చిన్న వయసులోనే తనకంటూ ఒక ప్రత్యేక ఫాలోవర్స్ ని కూడా ఏర్పరచుకుంది ఇక ఈ స్టార్ కిడ్. మరి అసలు సితార ఏ విధంగా దూసుకుపోతోంది? ఇక్కడ స్టార్ కిడ్ అనంటే టక్కున గుర్తొచ్చే పేరు సితార. మరి ఇటీవల ఏదైతే రష్మిక విజయ్ దేవరకొండ రిసెప్షన్ లో కూడా ఒక ట్రెడిషనల్ లుక్ లో కూడా కనిపిస్తూ అందరి దృష్టిని ఆకర్షించింది. విజయ్ దేవరకొండ రష్మిక మందన రిసెప్షన్ కు సితార హాజరైంది. మరి తల్లి నమ్రతతో కలిసి వేడుకల్లో సితార పాల్గొంది. ఇక పింక్ లెహెంగాలో కూడా అందరినీ ఆ లుక్ లో కూడా అందరి దృష్టిని ఆకట్టుకుంది. వధువులతో ఇప్పుడు దిగిన ఫోటోస్ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతున్నాయి. ఇటు డాన్స్ కావచ్చు, మోడలింగ్ కావచ్చు, ఇట్లాంటి స్టైలిష్ లుక్స్ తో కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఫాలోవర్స్ ను కూడా ఈ సితార ఏర్పరచుకుంది. మరి ఇప్పటికే తన స్టైలిష్ లుక్స్ తో కూడా అందరి దృష్టిని ఆకర్షిస్తా ఉంటుంది. మరి చాలా ఇటు పిఎంజే కొన్ని ఇనాగరేషన్స్ కార్యక్రమాల్లో కూడా పాల్గొంటూ సితార ఒక మంచి ఫాలోయింగ్ ని అయితే సంపాదించుకుంది. మరి ర్యాంప్ పై స్టార్ స్టాపర్ గా కూడా ఈ సితార నిలిచింది. ఇటు రీసెంట్ గా ఏదైతే హైదరాబాద్ లో పిఎంజే జ్యువెల్స్ ఈవెంట్ లో కూడా సితార చాలా సందడి చేసింది. మరి షో టాపర్ గా కూడా ర్యాంప్ వాక్ చేసి అందరి దృష్టిని ఆకర్షించింది. సితార హాఫ్ సారీ జ్యువెలరీ కలెక్షన్స్ ఆవిష్కరణ కార్యక్రమంలో కూడా ఆమె పాల్గొని ఒక స్టైలిష్ లుక్ లో, స్పెషల్ లుక్ లో కనిపించి అందరి దృష్టిని ఆకర్షించుకుంది. ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా అదే విధంగా పెంచుకుంటూ పోతోంది. మరి ఇప్పటికే సాంప్రదాయ హాఫ్ సారీలో ఒక ప్రత్యేక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా సితార అక్కడ నిలిచింది. మరి ఇప్పటికే ఏదైతే సొంత గుర్తింపు తెచ్చుకోవాలనే విధంగా కూడా ఆ రేంజ్ లో చిన్న వయసులోనే ఇంత బాగా కష్టపడుతూ కూడా తనకంటూ ఒక ప్రత్యేక ఫాలోవర్స్ ని కూడా సంపాదించుకుంది. సితార అంటేనే చాలా మంది ఫ్యాన్ ఫాలోయింగ్స్ కూడా చాలా మంది అభిమానులు ఉన్నారు. మరి అదే విధంగా పలు బ్రాండ్ల ప్రకటనలు కూడా సితార నటించింది మనం చూసాం. మరి డాన్స్ వీడియోలకు మంచి స్పందన కూడా వస్తుంది. సితారకు మంచి డాన్స్, మంచి క్రేజ్ ఉంది అని చెప్పేసి చాలా మంది ఆ సితార ఫాలోవర్స్ కావచ్చు, ఫ్యాన్స్ కావచ్చు, మంచి కామెంట్స్ అయితే చేస్తున్నారు. మరి ఇప్పటికే సోషల్ మీడియాలో మిలియన్ల కొద్ది ఫాలోవర్స్ ను కూడా ఇంత చిన్న వయసులోనే మిలియన్ల ఫాలోవర్స్ ను కూడా సంపాదించుకుంది. ఇది ప్రతి పోస్ట్ కు కూడా ఇప్పటికే భారీ ఎంగేజ్మెంట్ కూడా అవుతోంది. మరి ఇంకా ఏ విధంగా ముందుకెళ్తోంది? హీరోయిన్ గా ఎంట్రీ ఉండబోతోంది. ఇవన్నీ కూడా ఏదైతే డాన్స్ కావచ్చు, మోడలింగ్ కావచ్చు, మంచి స్టైలిష్ లుక్ కావచ్చు, ఇవన్నీ ఒక హీరోయిన్ కి ఉండాల్సిన లక్షణాలంటూ కూడా ఇప్పటికే చాలా మంది కూడా సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. మరి త్వరలోనే ఈమె హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతుందంటూ కూడా చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. మరి ఇప్పటికే సినీ అరంగేట్రంపై కూడా అభిమానుల్లో ఎంతో ఆసక్తి కనిపిస్తోంది. చాలా ఇంట్రెస్ట్ కూడా చూపిస్తున్నారు. ఒక హీరోయిన్ కి ఉండాల్సిన క్వాలిటీస్ అన్ని కూడా ఇంత చిన్న వయసులోనే సితారాకున్నాయి. మరి హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతుందా ఇంత చిన్న వయసులోనే అంటూ కూడా చాలా మంది ఏదైతే సితారకు సంబంధించిన అభిమానులు కావచ్చు, సోషల్ మీడియా నెటిజన్లు కావచ్చు కామెంట్స్ చేస్తున్నారు. మరి కెమెరా ముందు ఆత్మవిశ్వాసంతో ఇంత చిన్న ఏజ్ లో కూడా ఒక ధై ధైర్యంగా మంచి ఎటువంటి కెమెరా ఫియర్ అనేది లేకుండా కూడా ఒక ఆత్మవిశ్వాసంతో ఏదైనా బ్రాండ్ ఓపెనింగ్స్ కావచ్చు, ఇట్లాంటివి షూట్స్ లో కూడా సితార చేసినట్టు సందర్భాలు కూడా మనం చాలా చూసాం. మరి భవిష్యత్తులో హీరోయిన్ అవుతుందనే చర్చ కూడా చాలా వరకు జరుగుతోంది. ఇటు నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. సితార ఫాలోవర్స్ కావచ్చు, ఫ్యాన్స్ కావచ్చు, హీరోయిన్ గా ఎంట్రీ అవ్వబోతోంది, హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతుంది అంటూ కూడా చాలా మంది కూడా కామెంట్స్ చేస్తున్నారు. మరి మహేష్ వారసత్వాన్ని కొనసాగిస్తోందా? అంటే ఇప్పటి వరకైతే ఒక అధికారిక ప్రకటన ఏది కూడా రాలేదు. మరి ఒకవేళ ఇస్తే గనక
అటు ఫ్యాన్స్ కూడా చాలా సంతోషపడే విధంగా ఉంటోంది. మరి చూడాలి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తోంది. ఏ విధంగా ఉండబోతోందని. అధికారిక ప్రకటన గూడా ఏది రాలేదు. మరి సినిమాల్లోకి వస్తుందన్న ప్రచారం అయితే ఇప్పటికే చాలా వరకు గూడా ప్రచారం అయితే జరుగుతోంది. మరి తనకున్న క్వాలిటీస్ అన్నీ గూడా ఏదైతే ఈ రీసెంట్ డేస్‌లో తను చేసిన ఏదైతే ఇటు బ్రాండ్‌కి సంబంధించి కొన్ని షూట్స్ కావచ్చు, లేదంటే తని స్టైలిష్ లుక్స్ కావచ్చు, రీసెంట్‌గా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన కొన్ని ఫోటోస్ కావచ్చు. ఈ విధంగా అందరినీ సినిమాల్లో నటిస్తోందా, సినిమాలో యాక్ట్ చేస్తోందా, వస్తుందా టాలీవుడ్‌కి అని జెప్పేసి చాలా మంది గూడా కామెంట్స్ చేస్తా ఉన్నారు. మరి చూడాలి మహేష్ ఏ విధంగా రియాక్ట్ అవుతారు అని చెప్పేసి. మరి కుటుంబం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అధికారికమైన ప్రకటన అయితే రాలేదు. మరి ప్రస్తుతం చదువు, వ్యక్తిగత అంటే తన ఎడ్యుకేషన్ గావచ్చు, పర్సనల్ లైఫ్ గురించి తను ఎక్కువగా ఫోకస్ చేస్తోంది. మరి ఇంకా ఇందుకు సంబంధించి ఆ న్యూస్ ఏదైతే కూడా బయటికి రాలేదు. మరి చూడాలి. 'స్టార్ కిడ్' నుంచి ఒక యంగ్ ఐకాన్‌గా 'సితార' ఆ స్థాయికి ఎదిగింది. ఒక చిన్న వయసులోనే ఒక 'స్టార్ కిడ్' నుంచి ఒక ఐకాన్ స్టార్‌గా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్స్‌ని ఏర్పరచుకొని ఇంత చిన్న వయసులోనే ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్‌ని సంపాదించుకుంది. మరి చూడాలి రాబోయే రోజుల్లో 'సితార' మరి ఆహ్, సినిమాల్లోకొస్తోందా? యాక్ట్ చేస్తుందా? లేదా? అని చెప్పేసి. ఇక మొత్తానికి ఈ విధంగా తనకంటూ ఒక స్టార్ కిడ్ అనే అనగానే టక్కున గుర్తొచ్చే పేరు 'సితార'. మరి 'సితార'కి ఇప్పటికే చాలా మంది ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉన్నారు. మరి మీకు కూడా 'సితార' అంటే ఇష్టమైతే కామెంట్ చేయండి.